హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 4. ఇవాళ మనం చూసేద్దాం 3 క్విక్ అండ్ ఈజీ ప్రోటీన్ రిచ్ రెసిపీస్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. ఇవి క్విక్కే కాదు, 15 minutes లో అయిపోతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా చంక్స్ ఫ్రై. ఇందులో 100 grams ఆఫ్ సోయాకి 52 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సోయా చంక్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బాయిల్డ్ సోయా చంక్స్, కర్డ్, శనగపిండి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్. సో ఇప్పుడు మనం సోయా చంక్స్కి కావాల్సిన మ్యారినేషన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్లోకి కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాస్త శనగపిండి, గరం మసాలా, కారం పొడి, పసుపు, తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుందాం. సో ఈ బాయిల్డ్ సోయా చంక్స్లోకి మన మ్యారినేషన్ని యాడ్ చేసుకుందాం. ఈ మ్యారినేటెడ్ సోయా చంక్స్ని 20 minutes పాటుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి ఈ పార్చ్మెంట్ పేపర్ని పెట్టేసి సోయా చంక్స్ని ప్లేస్ చేసేసుకుందాం. దీన్ని 200 degreesలో 12 minutes పాటుగా పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాస్కెట్లోకి ప్లేస్ చేసేసాం. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. దీన్ని 200 degreesలో 12 minutes పాటుగా పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన సోయా చంక్ ఫ్రై రెడీ అయిపోయినట్టుంది, చూసేద్దాం. సో మన క్రిస్పీ ప్రోటీన్ రిచ్ సోయా చంక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. బయట నుంచి చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంది. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్. ఈ సింపుల్ టోస్ట్ని పవర్ హౌస్గా మార్చి ప్రోటీన్ హ్యాక్ని చూసేద్దాం. ఒక్క స్లైస్కి 12 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అవకాడో టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. బ్రౌన్ బ్రెడ్, ఫుల్లీ రైప్డ్ అవకాడో, బాయిల్డ్ ఎగ్స్, బటర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్. సో ముందుగా మనం అవకాడోని కట్ చేసుకొని మ్యాష్ చేసుకుంటాం. ఇప్పుడు బాయిల్ ఎగ్స్ని కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి బటర్ పెట్టేసుకొని టోస్ట్ రెడీ చేసేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి బటర్ అప్లై చేసిన బ్రెడ్స్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకుందాం. - 180 degrees పాటుగా 2 to 3 minutes పెట్టేసుకుంటే సరిపోతుంది. మన బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కావాల్సిన స్ప్రెడ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 full whole అవకాడోని మ్యాష్ చేసుకున్నాను. దీనిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
మన అవకాడో స్ప్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ అవకాడో స్ప్రెడ్ని మనం బ్రెడ్స్ మీద అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా మంచి ఆప్షన్, మీరు కూడా ట్రై చేయండి. సో ఇవాళ మన లాస్ట్ రెసిపీ ఆఫ్ ద డే వచ్చేసి ప్రోటీన్ గ్రానోలా. స్టోర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కప్ గ్రానోలాకి 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. రెసిపీ ఏంటో చూసేయండి. గ్రానోలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓట్స్, క్రష్డ్ ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కాస్త లవంగం, హనీ, పీనట్ బటర్. సో గ్రానోలా ప్రిపరేషన్ని చూసేద్దాం. ఒక పెద్ద బౌల్లోకి ఓట్స్ వేసేసుకోవాలి, క్రష్డ్ ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని లవంగాలు, ఇవన్నీ ఒక మంచి మిక్స్ ఇచ్చేసేసుకొని ఇందులోకి కాస్త పీనట్ బటర్ని యాడ్ చేసుకుందాం. అలానే కాస్త హనీని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ పేపర్ని బాస్కెట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం బాస్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మన గ్రానోలా మిక్చర్ని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ని 150 degrees పాటుగా 10 to 12 minutesని సెట్ చేసేసుకోవాలి. గ్రానోలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎలా అయిందో చెక్ చేసేసుకోండి. హెల్దీ ప్రోటీన్ గ్రానోలా ఇస్ రెడీ. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. దీన్ని మీరు స్మూతీ బౌల్స్లోకి ఇంకా మీ కిడ్స్కి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా మన 3 హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.